మీ ఇన్ సెపరేట్ సెల్. ఎవరు నా దగ్గర నాతో తోడు ఎవ్వరు లేరు, బికాస్ ఫర్ మై ఓన్ సేఫ్టీ, రైట్. ఫస్ట్ డే అయితే నేను పిచ్చి అయిపోతాను అనిపించింది నాకు. ఫస్ట్ డే కదా, నేను అసలు మైండ్లో లిస్ట్లో లేని ఒక విషయం, జైలుకి వస్తామని ఎవరు ఊహించుకుంటారండి. అది మరి ఏ ఏం చేసినందుకు, ఏం చెయ్యక వచ్చాము, ఎవరికో నచ్చలేదు అని వచ్చామంటే చాలా కష్టం. అప్పుడు గోడలంతూ అలా లోపలికి వస్తున్నట్టు అనిపించింది. ఆ ఫ్యాన్ ఉంది, ఆ ఫ్యాన్ అలా తిరుగుతూ ఉంటే, చుట్టుతూ ఉంటే అది ఏమవుతుంది అని ఆల్ సార్ట్స్ ఆఫ్ క్రేజీ థాట్స్ విల్ కమ్, బికాస్ టోటల్ ఒంటరితనం అన్నమాట. సో నేను ఆ నైట్ అంతా టైం ఏంటి లోపలికి వెళ్తే నో జ్యువెలరీ, నథింగ్. అండ్ లోపల వెళ్ళడమే ఒక అడ్వెంచర్. అది స్ట్రిప్ సెర్చ్, కంప్లీట్ స్ట్రిప్ సెర్చ్. అల్లు అర్జున్ గారికి కూడా అదే జరిగి ఉంటుంది. స్ట్రిప్ సెర్చ్ కంప్లీట్ అంటే కంప్లీట్. సో యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ విత్ యూ. ఎలా పుట్టామో అలా నిలబడాలి బాబోయ్. మాకైతే లేడీస్ అంటే మొట్టి బాడీలో ఎక్కడైనా ఏదైనా ఉన్నాయా, ఎక్కడైనా దాచుకున్నామా, పాళ్ళల్లో, తర్వాత బాడీ ప్రైవేట్ పార్ట్స్లో ఏముందా అని కూడా చెక్ చేస్తారు. మస్ట్ హావ్ బీన్ సో ట్రామాటిక్ స్టోరీ మీకు. చాలా అంటే మొట్టరు స్క్వాట్స్ చేయమని చెప్తారు. 3 సార్లు కూచి నిలపడు అంటారు. మనం చెయ్యాలి. అప్పుడు ఎందుకు చేస్తున్నారంటే ఏమైనా దాచుకుంటే, భగవంతుడా, ఏవైనా దాచిపెట్టుంటే అది బయట వచ్చేసి. ఇది మనకి ఎంత మామూలు లైఫ్ లీడ్ చేసి తర్వాత లోపల వెళ్తేనే మాకు 100% సచ్చినట్టు ఉంటుంది. మంచి లైఫ్ చాలా కంఫర్ట్ నుంచి మరీ దిగిపోతే ఎలాంటి ఆ మూమెంట్లో ఏంటి అన్నీ తీసేయాలా, బట్టలు అంతా తీసేయాలా అని నేను 3 సార్లు అడిగా. వాళ్ళు నన్ను అవును అని చెప్పలేదు. ఎస్ మేడం, అర్థం చేసుకోండి మేడం అని సాఫ్ట్గానే చెప్పారు. వాళ్ళకి వీలంత వరకు వాళ్ళు నాకు గౌరవంతోనే ట్రీట్ చేశారు. కానీ చేసి తీరాలి కదా, చెయ్యాలి కదా, దాంట్లో కన్సెషన్ ఇవ్వడం కుదరదు కదా.